మన వాళ్ళకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. ఎక్కువ చెప్పినా వినరు. వాళ్ళు తెలుసుకునే టైంకి వాళ్ళే తెలుసుకుంటారు. చిన్నప్పుడు నువ్వు విన్నావా ఏంటి? చిన్నప్పుడు ఎవరి మాటలైతే వింటూ పెరిగావో వాళ్ళ మాటలు బోర్ కొడతాయి. అమ్మా, నాన్నతో మాట్లాడే మాటలు హాఫ్ అన్ అవర్ ఉంటే, బయట వాళ్ళతో మాట్లాడే మాటలు గంట, 2 గంటలు, 3 గంటల వరకు ఉంటాయి. వాళ్ళ మాటలంటే అంత ఇష్టం. పేరెంట్స్ మాటలంటే బోర్ కొట్టేస్తాయి. ఎందుకు? వాళ్ళు మంచి మాటలు చెప్తారు కాబట్టి. మంచి మాటలు అంత బోర్ కొడతాయా? చెడ్డ మాటలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా, లోకమంతా అదే జరుగుతుంది కాబట్టి. పేరెంట్స్ ఏదైతే మంచిగా చెప్తారో, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తారో, అవి చిరాకుగా అనిపిస్తాయి. అంత చిరాకెందుకు? నీ గురించే కదా చెప్పేది. నీ లైఫ్ గురించే కదా చెప్పేది. వాళ్ళు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి లాస్ట్‌కి వదిలేస్తారు. వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండరు కదా! ఎప్పటికైనా వాళ్ళ తోడు నువ్వు కోల్పోవాల్సిందే. అప్పుడు నీకర్థమవుతుంది. మా అమ్మ, నాన్న ఉంటే బాగా చూసుకునేవాళ్ళు కదా! మా అమ్మ, నాన్న ఉంటే ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా! అని. వాళ్ళు పోయిన తర్వాత నీకు చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. నాకు నా భర్త ఉన్నారు. నాకు నా వైఫ్ ఉంది అని అనుకుంటావేమో. వాళ్ళు కూడా చెప్పలేరు. మంచి వాళ్ళైతే చెప్తారేమో కానీ, నార్మల్‌గా ఉండేవాళ్ళైతే చెప్పలేరు. కొంతమందికి వాళ్ళే బాధ పెడతారు. వైఫ్ కానీ, హస్బెండ్ కానీ వాళ్ళే నిన్ను బాధ పెడతారు. అప్పుడు నాకంటూ మా పేరెంట్స్ ఉన్నారు షేర్ చేసుకోవటానికి అని నువ్వనుకున్నా, వాళ్ళు నీ లైఫ్‌లో ఉండరు. సో, ఎందుకు చెప్తున్నారో, ఏమని చెప్తున్నారో అర్థం చేసుకొని, నీ లైఫ్‌ని బాగు చేసుకో. ఇప్పుడే వాళ్ళ మాటలు విను. వాళ్ళ మాటలు 3, 3 దశాబ్దాలు ఇంటే 60 ఏళ్ల లైఫ్ బాగుంటుంది. సో, వాళ్ళ మాటలు నెగ్లెక్ట్ చేయకు. కొన్ని మాటలు కాకపోయినా కొన్ని మాటలు వినాలి. ప్రతి మాట పనికొస్తుంది. ప్రతి మాట మనకి ఉపయోగపడుతుంది.